ఆదివారం గనక మేము ఇంట్లో ఖాళీగా ఉన్నా కానీ టైం అయిపోద్ది. కానీ దేవుడు మాటలు మేము చెప్పడానికి ఇక్కడికి ఎందుకైతే వచ్చామంటే, దేవుడు మా జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారండి. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యము మేము ఎందుకు ఈ విధంగా వివరించి చెప్పడానికి వచ్చామంటే, అయితే చూడండి, ఒక మనిషి మేలు చేసినప్పుడు మర్చిపోతామండి. అయితే దేవాతి దేవుడు మన జీవితంలో మర్చిపోలేని మేలు చేశాడండి. ఏం మేలు చేశాడయ్యా అంటే, మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆ సిలువ యాగం చేసి, సిలువలో 39 కొరడా దెబ్బలు మన కొరకు సిలువలో రక్తం కార్చాడు. చూడండి, ఒక తల్లి చేయలేదు, ఒక అన్నదమ్ముడు చేయలేడు, ఒక చెల్లి అన్నదమ్ముడు చేయలేడు, తల్లిదండ్రి చేయలేడు, ఎవ్వరు చేయలేని త్యాగము దేవుడు మన కొరకు చేశాడండి. చూడండి, దేవుడు మన మీద ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా మన కొరకు సిలువలో ఆయన మన కొరకు చేసిన త్యాగము మనం గుర్తిరిగి, దేవాతి దేవుడు ఇదిగో తండ్రి, నా కొరకు మనిషి రూపముతో మానవ రూపంతో దిగి వచ్చిన తండ్రి, ఈ దినము నేనున్నానంటే ప్రభా